కోర్టులో జడ్జి ముందే నాకు విడాకులు వద్దు, నా భర్త చక్రియే కావాలి అని తన మనసులో మాట బయటపెట్టిన మహాలక్ష్మి. కథలో ఊహించని ట్విస్ట్. పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. మహాలక్ష్మి, చక్రి ఇద్దరు కూడా విడాకుల కోసం కోర్టుకు వస్తారు. కోర్టులో జడ్జి మహాలక్ష్మిని చూసి నీకు విడాకులు కావాలా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు మహాలక్ష్మి అవునంటుంది. వెంటనే చక్రిని అడుగుతుంది. చక్రి కూడా చాలా బాధగా అవును అని చెప్తాడు. అయితే చక్రి మొహం చూసిన జడ్జికి తనకి ఇష్టం లేదు అని అర్థమవుతుంది. వెంటనే లాయర్ వంక చూస్తుంది. లాయర్ కూడా నాకేం తెలియదు అన్నట్టుగా చూస్తాడు. అప్పుడే జడ్జి మహాలక్ష్మిని పిలిచి, చూడమ్మా, ప్రస్తుతం ఉన్న రోజుల్లో పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, ఇంకొకళ్ళని చేసుకోవడం ఇదంతా కూడా కామన్ అయిపోయింది. మీరు పెళ్లి చేసుకొని మహా అయితే కొన్ని నెలలైంది అంతే కదా. ఏదో సంవత్సరాల తరబడి పెళ్ళయ్యి కలిసి ఉండి విసిగిపోయి విడాకులు తీసుకునే భార్యాభర్తల్లాగా నా ముందు ఎందుకు నుంచున్నారు? మీకు ఇంకా వయసం అయిపోలేదు కదా. మీ ఇద్దరి మధ్య ఏం గొడవలు ఉన్నాయో నాకు చెప్పండి అని చెప్పి అడుగుతుంది. అప్పుడు మహాలక్ష్మి, మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, అనుకోని పరిస్థితుల్లో మా పెళ్ళయింది, దయచేసి మాకు విడాకులు ఇప్పించండి, మేము ఇక మీద కలిసి ఉండాలి అనుకోవడం లేదు అని మహాలక్ష్మి చెప్తుంది. అప్పుడే జడ్జి చక్రి వంక చూసి నీకు కావాలా విడాకులు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు చక్రి, మేడం, నా భార్యకు ఏది ఇష్టమైతే అదే నాకు ఇష్టం అని చెప్పి చెప్తాడు. చక్రి అలా చెప్పడంతో జడ్జి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంత ప్రేమని నీ భార్య మీద పెంచుకున్నావు, మరి ఎందుకు విడాకులకు ఒప్పుకున్నావు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు చక్రి, తను ఏం కావాలన్నా కూడా నేను చేయకుండా ఉండను మేడం, తన కోసం ఏదైనా చేస్తాను అని చెప్పి అంటాడు. అప్పుడే మహాలక్ష్మి చక్రి వంక చూస్తుంది. చక్రి కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి. చక్రి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీ కళ్ళల్లో నుంచి ఆ నీళ్ళు ఏంటి అని అడుగుతుంది. అప్పుడే చక్రి కోర్టులో అందరి ముందు, జడ్జి ముందు, చూడండి మహాలక్ష్మి గారు, మీరు విడాకులు కావాలి అన్నారు, నేను కోర్టుకు వచ్చాను. నా మనసులో ఎంత బాధగా ఉందో మీకు తెలీదు. మేము మీ నుంచి దూరం అవ్వాలి అంటే నాకు ఎందుకో నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది అని చెప్తాడు. చక్రి అలా ఎమోషనల్గా మహాలక్ష్మికి తన ప్రేమని కన్ఫెస్ చేయడంతో మహాలక్ష్మి ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది. చక్రి ఇంత ఎమోషనల్ అవుతున్నాడు, నాకు కూడా ఎందుకు మనసులో ఎంత బాధగా ఉంది. నేను ఇప్పటి వరకు విడాకులే కదా తీసేసుకుందాం అన్నట్టుగా అనుకున్నాను, కానీ తన కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే నాకెందుకు బాధ కలుగుతుంది? నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అని చెప్పి మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. మహాలక్ష్మి అలా ఆలోచిస్తూ ఉండడం చూసిన జడ్జికి విషయం అర్థమవుతుంది. వెంటనే లాయర్ని పిలిచి, చూడు లాయరు, వీళ్ళ విడాకులకి కొంచెం టైం ఇస్తున్నాను, వీళ్ళని 3 నెలలు కలిసి ఉండి ఆ తర్వాత కూడా విడాకులు కావాలి అంటే నా దగ్గరకు రమ్మను అని చెప్పి కోర్టు అయితే వాయిదా వేస్తుంది. ఇక మహాలక్ష్మి, చక్రి ఇద్దరు కూడా అక్కడి నుంచి సైలెంట్గా బయటకు వచ్చి నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అయితే మహాలక్ష్మి మాత్రం దారిలో కూడా ఒక్క మాట కూడా మాట్లాడదు. చక్రి కూడా చాలా సైలెంట్గా ఉంటాడు. చక్రి మనసులో మాత్రం ఇప్పుడు కాకపోతే 3 నెలల తర్వాత అయినా కూడా మహాలక్ష్మి గారు విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి? మహాలక్ష్మి గారిని విడిచి నేను ఉండగలనా? తనని చూడకుండా ఒక్కరోజైనా నాకు గడుస్తుందా? ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఎలా ఉండగలుగుతారు? కన్నా అయితే తనలో తల్లిని చూస్తున్నాడు, తను లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు. తను కొన్ని రోజులు హాస్టల్కు వెళ్ళినందుకే వాడికి జ్వరం వచ్చేసింది. అసలు మహాలక్ష్మి గారు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన రోజులు ఇల్లులాగానే లేదు. ఇప్పుడు మా ఇంటి పరిస్థితి ఏంటి? అందరూ కూడా అనుకునేది నిజమవుతుందా? మా ఇంటికి ఉన్న శాపం నిజమవుతుందా? మహాలక్ష్మి గారు నా జీవితంలో నుంచి వెళ్ళిపోతే నా జీవితానికి అర్థం ఏంటి అని చక్రి ఆలోచనలో ఉండిపోతాడు. తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆలోచనలో ఉన్న చక్రి వైపు చూస్తూ మహాలక్ష్మి తన మనసులో ఇలా అనుకుంటుంది, ఎందుకు తను బాధను నేను ఫీల్ అవుతున్నాను? చక్రి బాధపడుతుంటే నాకెందుకు బాధ కలుగుతుంది అని చెప్పి మహాలక్ష్మి ఆలోచిస్తూనే ఉంటుంది. అదే విషయాన్ని మహాలక్ష్మి ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి అనుకుంటుంది, కానీ ఎవరిని అడగాలో అర్థం కాదు. అలాగే వాళ్ళు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా బాధగా, కంగారుగా వాళ్ళని చూస్తూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి అందరితో, జడ్జి ఈ కేసుని 3 నెలలకు వాయిదా వేసింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. మహాలక్ష్మి అలా చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా కొంచెం రిలాక్స్ అవుతారు. కానీ 3 నెలల తర్వాత మళ్ళీ మహాలక్ష్మి నిర్ణయం ఎలా ఉంటుందో అని చెప్పి కంగారు పడతారు. కానీ మాధవ్కి మాత్రం చాలా నమ్మకంగా ఉంటుంది మహాలక్ష్మి చక్రిని తన ప్రేమని అర్థం చేసుకుంటుంది అని.
అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. మహాలక్ష్మి తన మనసులో విషయాన్ని ఎవరినైనా అడగాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తన ఆఫీస్లో దివ్య మహాలక్ష్మి దగ్గరకు వచ్చి, ఏంటి లక్కీ అలా ఉన్నావు, దేని గురించి తెగ ఆలోచిస్తున్నావు, నాతో షేర్ చేసుకోవా అని చెప్పి అడుగుతుంది. ఇక మహాలక్ష్మి దివ్యతో తన మనసులోని విషయాన్ని చెప్పేస్తుంది. చక్రికి తనకు ఎలా పెళ్ళయింది, తన లైఫ్లో జరిగే ప్రతి విషయం కూడా దివ్యతో చెప్తుంది. అప్పుడే దివ్య, నాకు తెలుసు మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ కజిన్ ఇల్లా కాదని, ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని నేను ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నాను. అది ఇదా, మీ ఇద్దరూ చాలా మంచి పేరవుతారు. తను కార్ డ్రైవరే కావచ్చు, పేదవాడే కావచ్చు, అదంతా పక్కన పెడితే తను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. తన కళ్ళల్లో నేను అది చూశాను. నువ్వు బాధపడితే తను ఏడుస్తాడు, నువ్వు సంతోషపడితే తను పొంగిపోతాడు. ప్రతి విషయంలోనూ నీ గురించే తను ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతా కూడా. దయచేసి నువ్వు తన నుంచి విడిపోవద్దు. నీ ఆలోచన నీ ఇష్టం, కానీ నా మనసులో ఉన్నది చెప్పేశాను. మీ ఇద్దరూ చాలా బెస్ట్ కపుల్ అవుతారని నా నమ్మకం. నువ్వు కూడా తనని ప్రేమిస్తున్నావు కాబట్టే తను బాధపడితే నువ్వు చూడలేకపోతున్నావు. అందుకే నీకు ఇంత బాధ కలుగుతుంది అని చెప్పి దివ్య తన ఉద్దేశాన్ని చెప్తుంది. మహాలక్ష్మి కూడా అది విని ఆశ్చర్యపోతుంది. నేను చక్రిని ప్రేమిస్తున్నానా, నిజమా, అందుకే నేను అంత బాధపడుతున్నానా అని చెప్పి మహాలక్ష్మి ఆలోచిస్తూ చక్రితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి తను అనుకోకుండానే ఎక్కువగా చక్రితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. మహాలక్ష్మి ఊహించని విధంగా చక్రికి దూరంగా ఉంటే బాధపడ్డము, దిగులుగా ఉండడము అంతా కూడా జరుగుతూ ఉంటుంది. మహాలక్ష్మి చక్రికి మరింత దగ్గరైపోతుంది. 3 నెలలు రానే వస్తాయి. అదే టైంలో మహాలక్ష్మి తన కుటుంబంలో సంతోషం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతుంది. శైలు వాళ్ళ అమ్మా నాన్నలను ఒప్పించి శైలుకి కేశవకి పెళ్లి చేయాలని చెప్పి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటుంది. ఒక పక్క మాధవికి అమ్మాయిలను చూస్తుంది. ఏదైనా సంబంధం చూసి మాధవకి ఇంకా కేశవకి ఒకేసారి పెళ్లి చేయాలనుకుంటుంది. ఇంతలో తన మనసులోకి మనీషా వస్తుంది. మనీషా అయితే మాధవకి చక్కని జోడీ అవుతుంది. ఇద్దరు కూడా చాలా మంచి వ్యక్తులు. వాళ్ళిద్దరూ ఒక్కటైతే ఈ ఇంటికి ఇక ఏ బాధ ఉండదు అని చెప్పి మహాలక్ష్మి నిర్ణయించుకొని మాధవకి అదే విషయాన్ని చెప్తుంది. మాధవ మనీషా మనసులో ఏముందో తెలుసుకొని ఆ తర్వాత ఈ విషయము మాట్లాడదాం అంటాడు. అప్పుడే మహాలక్ష్మి మనీషాని కూడా కలిసి ఈ విషయాన్ని చెప్పి తన అంగీకారం కూడా తెలుసుకుంటుంది. మనీషాకి ఎప్పటి నుంచో మాధవ అంటే ఇష్టమని, అయితే ఈ విషయం చెప్తే తను ఏమనుకుంటాడో అని చెప్పి మనీషా తన ప్రేమను తనలోనే దాచుకున్నాను అని చెప్తుంది. అది విన్న మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. మహాలక్ష్మి అదే టైంలో శైలు వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోవడంతో శైలుకి, కేశవకి, మాధవకి, మనీషాకి దగ్గర ఉండి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తుంది. అదంతా చూసిన చక్రి అయితే చాలా సంతోషపడతాడు. అదే టైంలో మహాలక్ష్మి భార్యగా చక్రికి చాలా దగ్గర అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్ చూసిన కుటుంబ సభ్యులు అంతా కూడా చాలా సంతోషపడతారు. వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలని, మహాలక్ష్మి ఎప్పటికీ ఈ ఇంట్లో ఉండాలి అని భగవంతుడిని కోరుకుంటారు. ఈ విధంగా పొదరిల్లు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.